అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 3 మండలాల్లో తాగునీటి పథకాలు మంజూరు. మంచినీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వేపాడ మండలం ఓబులయ్యపాలెం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. శనివారంలోగా విద్యార్థులకు కిట్లు అందజేయాలని అధికారులకు ఆదేశం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న భవనాలు వెలుగులోకి తీసుకుని రండి. ఖాళీ భవనాలను గ్రంథాలయాలకు వినియోగించాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రోజు మధ్యాహ్నం 2:35 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు మృతి చెందగా దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఈ రైలు బుధవారం రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్కు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. 4 ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అంబులెన్స్లు మెడికల్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా దీనిపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 13 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను రద్దు కూడా చేశారు. 3 మండలాలలో తాగునీటి పథకాలు మంజూరు చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాల్లో తిరిగేటప్పుడు సాలూరు, పాచిపెంట, మక్కువ నియోజకవర్గ గిరిజన ప్రాంతాలలో మాకు గుప్పెడు మంచినీళ్ళు ఇవ్వమని గిరిజనులు అడిగిన పరిస్థితిని చూశామని ప్రస్తావించారు. 3 మండలాల్లో 31 వాటర్ స్కీమ్లను శాంక్షన్ చేశామని, బోరింగ్ ట్యాంకులు కూడా ఈ స్కీమ్లో ఉంటాయని చెప్పారు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి నీటి సమస్య ఎక్కడైనా ఉంటే గ్రామ పెద్దలు తన దృష్టికి తీసుకుని రావాలని, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి నేను ప్రచారకు వెళ్ళేటప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవమ్మా అని చెప్పి బాధపడుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మనం చాలా వరకు ఏ పనులు చేశామో ఏ పనులు చేయలేదో మీ అందరికీ ఇంచుమించు తెలుసు. 5 సంవత్సరాలు మొత్తం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసి దేనికి డబ్బులు రిలీజ్ చేయకుండా, డబ్బులు రిలీజ్ చేసిన వాటికి వేరే వాటికి పంపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా ఏంటంటే జైకా నిధులు ఉన్నాయి. ఉదాహరణకి జైకా నిధులు మనకు 2000 కోట్లు మనకు శాంక్షన్. జైకా నిధులు దానిలో ముందుగా 200 కోట్లు రిలీజ్ చేశారు. చేసిన వెంటనే గత గవర్నమెంట్ వాటిని వేరే దానికి మళ్లించడం వల్ల ఇక్కడ కాంట్రాక్ట్లు ఎవరైతే పని చేశారో వాళ్ళకి కనీసం బిల్స్ కూడా రాలేదు. బిల్స్ రాకపోవడం వల్ల వాళ్ళు మరే పని చేయలేకపోయారు. పోనీ అట్లీస్ట్ ఈ 200 కోట్లు మీద తీసుకున్న వాళ్ళైనా కనీసం యూటిలైజర్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేదు. ఇస్తే కేంద్రం మళ్ళీ డబ్బులు పంపిస్తుంది. అంటే దేనికి యూజ్ చేయాలో దేనికి యూజ్ చేయకూడదో తెలియకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అనికిమాలిన పనులు ఈరోజు
గ్రామాల్లో ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి చేపట్టిన గ్రామ సందర్శన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రతి గురువారం మండలంలో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీసి వాటిని మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేపట్టిన వినూత్న కార్యక్రమమే గ్రామ సందర్శన. ఈ కార్యక్రమంలో భాగంగా వేపాడం మండలం ఓబలయ్యపాలెం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం సందర్శించి పిల్లల ఎదుగుదల, వారి బరువుపై ఆరా తీశారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ తక్కువ మంది విద్యార్థులు చేరడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. స్టూడెంట్ కిట్ల పంపిణీపై ఆరా తీశారు. శనివారంలోగా కిట్లోని వస్తువులన్నీ విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. గ్రామంలోని విధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి మలేరియా కేసులు, జ్వరాలపై ఆరా తీశారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పాత జిల్లా కోర్టు సముదాయం నుంచి వీటి అగ్రహారం వై జంక్షన్ వరకు 1K వాక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రాష్ట్రంలో ఒక్క నెలలోనే సుమారు 3,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తేలిందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణ తప్పనిసరి అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే తీర్పు చెప్పిందని వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడపకూడదని, వీటిని ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అధికారాల అనుగుణంగా మేము ఈరోజు ర్యాలీని నిర్వహించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహన చోదకులందరూ హెల్మెట్ ధరించాల్సిందిగా నిర్ణయం ఇది హైకోర్టు వారు జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టు వారు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే ఒక సంవత్సరంలో 3,500 మంది ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో చనిపోయారు. ముఖ్యంగా వారి కారణం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడమే. అందుకని అందరికీ అవగాహన కలిగించాలని మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ భావించి మేము ఈరోజు ఈ ర్యాలీ చేపట్టాము. అదేవిధంగా మేము ఇక ర్యాలీయే కాకుండా ప్రతి కాలేజీకి మా న్యాయ సేవాధికార సంస్థ వెళ్ళి మేము హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు తెలియజేస్తాము. అదేవిధంగా పిల్లలకి మరీ ముఖ్యంగా ఈ డ్రగ్ అబ్యూస్, ఈ మాదక ద్రవ్యాల గురించి కూడా అవగాహన కలిగించే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ర్యాగింగ్ కూడా నిర్మూలించడానికి మేము మా సాయశక్తుల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ. బొబ్బిలిలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒక సెల్ ఫోన్ సేఫ్టీ కోసం మనం స్క్రీన్ గార్డ్, మొబైల్ కవర్, ఫోన్ కింద పడితే సెల్ ఫోన్కి ఏం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని, బైక్ మీద వెళ్తున్న సమయంలో ఒక హెల్మెట్ పెట్టుకోకుంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా హెల్మెట్ బండికి తగిలిస్తాం కానీ తలకు ధరించమని, అది తప్పు అని సూచించారు. హెల్మెట్ వాహనదారుల ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరమంటూ చీపురుపల్లి సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి హేమలత అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల నుండి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు హెల్మెట్ వాడకంపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బైక్ ప్రమాదాల్లో 90% మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం నేరమన్నారు.
గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈరోజు బలిజిపేట మండలం బర్లి గ్రామంలో ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ఖాళీగా ఉన్న భవనాల్లో గ్రంథాలయం లేదా గ్రామానికి ఉపయోగపడే విధంగా చూసుకోవాలన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం వలన చదువుకునే పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అవసరమైతే గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు, ఫర్నిచర్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని, అందుకు గాను గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలని అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులలో జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులకు, సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. గ్రామంలో ఉన్న చెరువులను అమృత్ సరోవర్ పథకం కింద బాగు చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో గర్భిణీ స్త్రీలను గుర్తించి పౌష్టిక ఆహారం లోపం లేకుండా సుఖప్రసవం అయ్యే విధంగా సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రకటనలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య అన్నారు. ఈరోజు స్థానిక అమర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం విజయనగరం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నేను చూస్తున్నాను అనే ప్రకటన చేశారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు గతంలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్రను చూశారు. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా చూసేదేముంది అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి ఒంబి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మన విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో 8 లక్షల ఎకరాలు నీరు పారడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాజెక్టు. దాంతోపాటు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం 4.5 టీఎంసీ వాడుకోవచ్చు. 30 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టును 40 సంవత్సరాల కాలంగా వాయిదాల మీద వాయిదాలేసి బడ్జెట్ల మీద బడ్జెట్లు పెరుగుతున్నాయి తప్పితే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ, ఆకాంక్ష అది కలగానే మిగిలిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో ఈరోజు గంజాయికి ఒక హబ్బుగా మారిపోయింది. ఈవెందో విజయనగరం జిల్లాలో కూడా కేజీ, 2 కేజీలు, 3 కేజీలు రెగ్యులర్గా గంజాయి పట్టుబడతా ఉందంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను టార్గెట్గా చేసుకొని వారు అమ్మకానికి ప్రవేశపెడుతున్నారంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యాధిక యువతను మత్తులేకి దించితే వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతుంది. నిర్మూలనకు కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు సూచించారు. డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 1వ డివిజన్ ప్రాంతంలో పర్యటించారు. లక్ష్మీ గణపతి కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానికంగా ఉన్న పరిసరాల స్థితిగతులను పరిశీలించారు. నిరుపయోగంగా పడి ఉన్న ఖాళీ స్థలాలలో చెత్తా చెదారాలు పేరుకుపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలలో వ్యర్థ పదార్థాలు చేరడం గమనించి వాటిని ఎందుకు ప్రక్షాళన చేయలేదని అక్కడున్న పారిశుద్ధ్య కార్యదర్శులకు, ప్రజారోగ్య సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గురువారం ఒక్కో డివిజన్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాలలో పరిసరాల స్థితిగతులను గమనించి నివేదించనున్నామని చెప్పారు. అయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. సాధారణ స్థాయి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ మేరకు భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లు 1070 112 1800 4250 101 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవల యశస్వి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల బీమా సౌకర్యాన్ని, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. 10 ఏళ్ల పాటు కష్టపడితే ఈ ఏడాది మనకి ఫలితం లభించిందని, 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు జనసేన పార్టీకి రావడం శుభ పరిణామమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ వెన్నెముక వంటిదని అభివర్ణించారు. జనసేన పార్టీలోకి ఆసక్తి గల వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బొబ్బాది చంద్రనాయుడు, రౌతు సతీష్ తదితరులు పాల్గొన్నారు. 18 తేదీ ఈరోజు యావత్ రాష్ట్రం అంతా జనసేన తరపు నుంచి క్రియాశీలక సభ్యత్వాన్ని 4వ విడతగా మొదలు పెడుతున్నాం. 18 నుంచి 28వ తేదీ వరకు అంటే 10 రోజులు, ఆ రోజుతో కలిపితే 11, మొత్తం 10 రోజులు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అన్నది చాలా చురుకుగా, యాక్టివ్గా, అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యతగా మేము ఇది డ్రైవ్ అనేది మొత్తం రాష్ట్రం అంతా మొదలు పెడుతున్నాం. అలానే వాలంటీర్స్ అందరికి కూడా లింక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, ఇంకా ఈరోజు మేము మీ ముందుకు వచ్చి చెప్పడం ఏంటంటే, విజయనగరం ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, జనసేనతోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రక్షాళన వస్తుంది. ఎవరైనా యాక్టివ్గా చేయాలి అనుకున్న మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మీ మెంబర్షిప్ తీసుకుంటాం. ఇది ఒక బాధ్యతతో మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ, ఇది పవన్ కళ్యాణ్ గారి మెంబర్షిప్ డ్రైవ్తో పాటు ఒక బీమా పథకాన్ని కూడా జతపరిచారు. ప్రతి ఒక్క జన సైనికుడు, ఎక్కువగా యువత ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా అయినా చేసినా వాళ్ళకి 50,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలానే 5 లక్షల బీమా పథకం కూడా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పొబ్బిలిలో జనసేన పార్టీ నాయకులు గిరడ అప్పలస్వామి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు 4 లక్షల రూపాయల ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చని సూచించారు. ఈ 10 రోజులు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలియబడుతుంది ఏమంటే, ఈ క్రియాశీలక సభ్యత్వంలో మీరు పాల్గొనండి, జీవిత బీమా పొందండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా లేనటువంటి ఈ స్కీమ్ని ఇండియాలో ఏ కారణంలో కానీ, ఇతర దేశాల్లో కానీ ఇటువంటి ఈ స్కీమ్ లేదు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ చేశారు.
ప్రమాదవశత్తు చనిపోయిన వాళ్ళకి ఈ బీమా కడుతూ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా పథకం కింద ఇస్తున్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకులు ఏ సురేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన బాడంగి ఎత్తుకాణ రైల్వే బ్రిడ్జ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జ్ కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చకాచకా చేసి వెళ్లిపోయారు తప్ప నాణ్యత విషయంలో విఫలం చెందారని ఆరోపించారు. ఒక వాహనం పక్కన పడితే రోడ్డు పూర్తిగా పాడైపోయి పక్కనున్న సేఫ్టీ రాడ్లు కూరుకుపోయాయని ఆరోపించారు. ఒక వాహనం అక్కడ పక్కన పడితే ఇంత ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో టన్నుల బరువున్న వాహనాలు నిత్యం ఈ యొక్క బ్రిడ్జ్ పై నుండి నడుస్తూ ఉంటే అప్పుడు బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న షేక్ రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ముల్లమూరు బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పెద్ద మసీద్ బజార్కు చెందిన రషీద్ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. నగదు లెక్కించి లెక్క రాసి బయటకు రాగానే దుకాణం బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ షేక్ జిలానీ కొబ్బరి బోండాల కత్తితో విచక్షణ రహితంగా మెడ, తల, ఒంటిపై నరకడంతో రషీద్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఘటనలో ఒక చేయి తెగి పక్కన పడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న అతడిని పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సాలూరులో ఈ రోజు ఉదయం స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మార్చిలు గుమ్మడి సంధ్యారాణి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీలలిత బాల త్రిపుర సుందరి మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా సాలూరు శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. వర్షం పడితే చాలు ఆ రోడ్డు జలమయమవుతుంది. దీంతో ప్రయాణికుల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు. కలెక్టరేట్కు కూతువేటు దూరంలో నెహ్రూ యువ కేంద్రంని ఆనుకొని ఉన్న రహదారి దినస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. దూరంలో ఉన్నటువంటి నెహ్రూ యువ కేంద్రం పక్కన ఉన్నటువంటి రహదారి అయితే మాత్రం చిన్న వర్షం పడినా చాలు ఇదంతా కూడా బురదమయంగా మారుతుంది. పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అదేవిధంగా వర్షం నీరు కూడా చేరుకొని ఇదంతా కూడా పొంగి పొర్లుతుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. చాలా ఈ విధంగా పొంగి పొరలడంతో వరద నీరు అదేవిధంగా వర్షం నీరు కూడా రోడ్డు మీదకి రావడంతో ఇదంతా కూడా అంటే వాహనాలన్నీ కూడా రాకపోకలకి చాలా ఇబ్బంది కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నోసార్లు వాజీ ఛానల్లో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎన్నోసార్లు ప్రసారం చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా గత ప్రభుత్వాలు చేసాయి. కానీ ఇప్పుడైనా సరే అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఈ సమస్య అంటే ఈ మురుగునీరు సమస్య అనేది పరిష్కరించాలని చెప్పి అంటే ఈ వర్షం పడినప్పుడు ఇక్కడ పొంగి పొరలకుండా వర్షం డ్రైనేజ్ గుండా మంచి మురుగునీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ విధంగా వర్షం పడినప్పుడు ఈ రోడ్డు మీద ఏదైతే నీరు చేరిందో ఈ నేపథ్యంలో అయితే వాహన చోదకులందరూ కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మార్గంలోని సుమారు గజపతి నగరము, ఎస్కోట అదేవిధంగా కాంప్లెక్స్కి వెళ్ళే రహదారి ఇది కూతవేటు కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి రహదారిగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో వందల వాహనాలు ఈ రహదారి గుండానే ప్రయాణం చేస్తూ ఉంటాయి. బస్సులు కానివ్వండి లేక ఆటోలు బైకులు అన్నీ కూడా ఈ రహదారి గుండానే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా అంటే ఈ వరద నీరు అదేవిధంగా వర్షం నీరు అనేది రోడ్డు మీద ప్రవహించడంతో ఎన్నో అవస్థలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే
ఈ ట్యాంక్ ఏదైతే ఉందో నీళ్ళ ట్యాంకు దిగువ భాగంలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి మఠం, అటుపక్క బ్రహ్మకుమారి మఠం ఉంది. ఇటుపక్క చూసుకున్నట్లయితే నెహ్రూ యువ కేంద్రం పక్కన ఉన్నటువంటి ఈ మలుపులో ఆ మలుపు భాగంలో వర్షం నీరు అనేది ఎక్కువగా చేరడంతో అంతా కూడా అవస్థలు పడినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వమైనా సరే, ఈ కూటమి ప్రభుత్వమైనా సరే దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, కలెక్టరేట్ నుంచి. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, కార్లు ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పార్వతీపురం 2వ అదనపు జిల్లా జడ్జ్ మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎస్ దామోదర్రావు తెలిపారు. ఈ రోజు స్థానిక జూనియర్ కళాశాల నుండి ప్రారంభించిన 1K వాక్ చైతన్య ర్యాలీని ఆయన ప్రారంభించి అవగాహన కల్పించారు. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్ 116/2024 లోని ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనకి ఆ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము 1 కిలోమీటర్ వాక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బార్ అసోసియేషన్ వారు, అంతేకాకుండా కాలేజీ పిల్లలు అందరూ అవేర్నెస్ కలిగించాలని, హెల్మెట్ మీద అవేర్నెస్ కలిగించాలని పాల్గొన్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 మండలాల్లో తాగునీటి పథకాలు మంజూరు. మంచినీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వేపాడ మండలం బోబులయ్యపాలెం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. శనివారంలోగా విద్యార్థులకు కిట్లు అందజేయాలని అధికారులకు ఆదేశం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న భవనాలు వెలుగులోకి తీసుకుని రండి. ఖాళీ భవనాలను గ్రంథాలయాలకు వినియోగించాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.